హాయ్ ఎవ్రీవన్. ఒక 100 కేజెస్ ఉన్న వ్యక్తి ఐడియల్ వెయిట్కి రావాలంటే ఎంత టైం పడుతుంది? అసలు చాలామంది బయట ఫ్యాట్ తగ్గించుకోవాలనుకుంటున్నారా, లేక లైఫ్స్ని రీసెట్ చేసుకోవాలనుకుంటున్నారా? అసలు డైట్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఎందుకంటే అది సెల్ లెవెల్స్లో ఫీడ్ చేయగలుగుతుందా మనం పాటించే డైట్? ఇవన్నీ చాలా డౌట్స్ అయితే మనకి ఉన్నాయి కదా. సో ఇవాళ అయితే కొన్ని నేను మాట్లాడాలనుకుంటున్నాను. చివరి వరకు చూడండి, మేబీ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. కామన్గా ఈ రోజుల్లో ఒక 100 కేజీలు ఉన్న ఒక వ్యక్తి ఒక్క రోజులో మారిపోతాడా అంటే మనందరికీ తెలుసు మారలేడు అని. కానీ సరైన గైడెన్స్, సరైన న్యూట్రిషను, సరైన లైఫ్ స్టైలు ఖచ్చితంగా పాటిస్తే కొన్ని నెలల్లో తనని తాను గుర్తుపట్టలేనంతగా అయితే చేంజ్ అవుతాడనేది ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే నేను కూడా చేంజ్ అయ్యాను కాబట్టి, విత్ కోచ్ గైడెన్స్ అండ్ సెల్యులార్ న్యూట్రిషన్తో. సో చాలామంది బయట ఏం చేస్తున్నారు, ఏదైనా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అన్న ఆలోచన రాగానే ర్యాండమ్ డైట్స్ ఒకటి కాదు, 2-3 రకాలు కూడా కాదు, 10 రకాలు ట్రై చేసేస్తూ ఉంటారు. దాంట్లో కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. మంచి ఫాలో అయితే ఏదో కొంచెం సస్టైనబుల్గా రిజల్ట్ తీసుకోవచ్చు, మళ్ళీ తర్వాత కొంచెం ఏదైనా గ్యాప్ ఇస్తే ఆఫ్టర్ దట్ ఆలోచిద్దాం. అదే ఒకవేళ అందరికీ ఒకే విధంగా ఉండేదైతే పర్లే, లేదు అది మనిషి నుంచి మనిషికి వ్యారీగా ఉంది అనుకున్నప్పుడు తెలియక పక్క వాళ్ళు ఏదైతే ఫాలో అయ్యారో అదే మనం కూడా ఫాలో అనుకో, ర్యాండమ్ వర్కౌట్స్, ర్యాండమ్ డైట్స్, ఎక్కువగా ఫుడ్ని కట్ చేసేసేసే ప్రాసెస్లు ఏమైనా ఉన్నాయంటే ముందు మన వాళ్ళు అవి చేసుకుంటారు. ఎందుకంటే ఫుడ్ ఎంత తక్కువ తింటే మనం అంత బరువు తగ్గిపోతాం అన్న మిత్తులో ఉండిపోతూ ఉంటాం. సో ఎప్పుడైతే ఇలాగ ఫుడ్ని తగ్గించేశారో ఆటోమేటిక్గా బాడీ స్టార్వింగ్ మోడ్లోకి వెళ్తూ ఉంటుంది. సో బాడీ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది, అది మనకు తెలియదు. బరువు తగ్గిపోతున్నామో అనుకుంటారు, కానీ బాడీ స్టార్వింగ్ మోడ్లోకి, ఎక్కువ ఫ్యాట్ స్టోరేజింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అండ్ ఆకలి కూడా ఎక్కువ వేసేస్తూ ఉంటుంది. అలాగే గైడెన్స్ లేని వర్కౌట్స్ చేసామనుకోండి, ఏమవుతుందో తెలుసా, మనకి ఏ రిప్స్లో పెయిన్ వచ్చిందనుకో వెంటనే మనం ఒక 3 days కొంచెం పెయిన్ వచ్చినా తట్టుకొని చేయగలుగుతాము. ఒక 3 to 5 days 1 week వచ్చేసి వెంటనే పక్కన పెట్టేస్తాం. ఆఫ్టర్ దట్ ఏమవుతుంది, మళ్ళీ బ్యాక్ టు ఓల్డ్ లైఫ్ స్టైల్ అనమాట. అలాంటి టైంలో మనం అనుకుంటూ ఉంటాం కదా, సో ఒక కోచ్ గైడెన్స్ ఉంటే బాగుండ్రా బాబు అనేసి అప్పుడు మొదలవుతుంది రియలైజేషన్. కానీ ఒకటేనండి, బాడీకి అవసరమైన న్యూట్రిషను, హైడ్రేషను, మూమెంట్, రికవరీ, మన మైండ్ సెట్, ఈ 5 పిల్లర్స్ని ప్రాపర్గా కనుక సరిగ్గా ఫాలో అయ్యామనుకోండి, బాడీ ఫస్ట్ ఫైట్ చేయటం మానేస్తుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఇన్నర్ నుంచి హీలింగ్ మొదలు పెడుతుంది. ఎంతమంది అవును అంటారు? సో అప్పుడు కదా ఫ్యాట్ మాత్రమే కాదండి తగ్గాల్సింది, మన ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వాలి, మన ఫెటిగ్లోంచి బయటికి రాగలగాలి, ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వగలగాలి. మనం ఏదైనా చూస్తే తిన్న తర్వాత కూడా నాకు ఇది ఇష్టం అబ్బా అని మళ్ళీ తినేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? షుగర్ క్రేవింగ్స్ అవి కంట్రోల్లోకి వస్తున్నాయా లేదా అన్నది గమనించుకోగలగాలి. కాన్ఫిడెన్స్, చాలా కాన్ఫిడెన్స్ అనేది తిరిగి వస్తుంది. ఎందుకు వచ్చిందిరా బాబు అన్నట్టు కాకుండా ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతాయో మనం ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంటాం, మనం బరువు తగ్గగలము, ఇది కేవలం డైట్ కాదు, ఇది ఒక లైఫ్ స్టైల్ కరెక్షన్ అని అప్పుడు ఫీల్ అవుతాం. సో అందుకే చాలామంది న్యూట్రిషన్ యూస్ చేస్తున్న వాళ్ళు చాలా స్ట్రాంగ్గా చెప్తూ ఉంటారు, బ్యాక్ మళ్ళీ ర్యాండమ్గా డైట్స్ అనేవి ఎక్కువగా వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఫీల్ అవుతున్నారు, ఫస్ట్ టైం నేను ఆకలి లేకోకుండా చక్కగా ఆకలి లేకోకుండా కాదు, ఆకలితో ఉండకుండా సరైన ప్రాపర్ బాడీకి ఎంతైతే కావాలో అంత నేను ప్రాపర్గా ఫుడ్ని ఇస్తున్నాను, చక్కగా ఫైబర్ తింటున్నాను, ప్రోటీన్ తింటున్నా, కార్బ్స్ తింటున్నాను, హ్యాపీగా గుడ్ ఫ్యాట్స్ తింటున్నాను, అన్ని కోచ్ గైడ్ చేస్తున్నారన్న థాట్ ఎప్పుడైతే వచ్చిందో ప్రాపర్గా చాలా ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. అందుకే అంత స్ట్రాంగ్గా వాళ్ళు ఫిక్స్ అయిపోతారు, ర్యాండమ్ వర్కౌట్స్కి అయితే ర్యాండమ్ డైట్స్కి అయితే వెళ్ళరు. సో మీరు కూడా ట్రాన్స్ఫార్మ్ మొదలు పెట్టాలంటే, స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఫుడ్ని కట్ చేసేయటం మానేయండి. చాలామంది అన్నం మానేయండి, పప్పులు మానేయండి ఇట్లా చెప్తారు, అట్లా ఏం కాదండి. అన్నం మానేయండి అంటేనే పెద్ద తప్పు. హ్యాపీగా తినచ్చు, మనం మధ్యాహ్నం ఏదైతే తింటున్నామో హ్యాపీగా మనం ప్రాపర్గా ఒక కోచ్ గైడెన్స్లో మంచిగా తీసుకోవచ్చు, కడుపు నిండా తినచ్చు. ఏవేవి అంతంత ఉండాలో అంతంత ఉన్నప్పుడు మన మైండ్ సూపర్గా పనిచేస్తుంది. మన ట్రాన్స్ఫర్మేషన్ అందించడానికి మన సెల్స్ అన్నీ కూడా మంచిగా సెల్యులార్ న్యూట్రిషన్ తీసుకొని రెడీ అవుతాయి. కాబట్టి మనం ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు, ఒక కోచ్ గైడెన్స్లో స్టార్ట్ చేయండి. మీకు కూడా గైడెన్స్ కావాలి, నేను వెయిట్ లాస్ కాదు, నేను నా ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్తో నా లైఫ్ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను, నా బాడీని స్టార్వింగ్లో పడేయకూడదు అనుకుంటున్నాను, సెల్స్ నుంచి నరిష్ చేయాలనుకుంటున్నాను అని మీరు కూడా ఫీల్ అయితే ఖచ్చితంగా కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఈసారి మీరు వెయిట్ కాదు, మీ ఎనర్జీ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసుకున్నప్పుడు అదే నిజమైన ఐడెంటిటీ అన్నది మీరు గుర్తించగలిగితే ఖచ్చితంగా బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది తీసుకోగలుగుతారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటే నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి, అలాగే ఫాలో చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.